అంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తను చేయాల్సిన పనులు చేయలేదన్నదే నా ప్రధానమైన కంప్లెయింట్ అండి. ఎవరైతే దయ్యాలని చెప్పానో నేను, ఆ లిస్ట్‌లో కేటీఆర్ గారు లేరు. బాస్ చుట్టూ చేరి 10 మందిని దూరం చేయడం, నిజంగా వర్క్ చేసే వాళ్ళను కింద స్థాయిలో జరిగే పార్టీకి జరిగే నష్టాన్ని పెద్దసారి దాకా తీసుకెళ్తే వాళ్ళని దూరం చేయడం అన్నది నా విషయంలో కాదు, చాలామంది విషయంలో జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మన పార్టీ వదిలిపెట్టి బీజేపీకి వెళ్ళిపోయిన నాయకులు చాలామంది కూడా, అంటే అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిన నాయకులు, ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, డైరెక్ట్గా ఆ పార్టీలలో ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు పోయినారు? మరి ఇంత కేపబిలిటీ ఉన్న నాయకులు మరి బయట పార్టీలకు పోతే వాడు ఎట్లా పర్ఫామ్ చేస్తాడు? వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? ఇక్కడ ఎందుకు మనం పోగొట్టుకున్నాం